హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. సంక్రాంతి వచ్చేసింది కదా! పిండి వంటల హడావుడి ప్రతి ఇంట్లో స్పెషల్‌గా సంక్రాంతికి మాత్రమే చేసే పిండి వంట సకినాలు. ఇవి క్రిస్పీగా, టేస్టీగా, పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేయాలో చూద్దాం రండి. దీనికోసం పాత బియ్యం మాత్రమే వాడాలి. అప్పుడే గుల్లగా వస్తాయి. ముందు రోజే బియ్యం చక్కగా కడిగి వాటర్ పోసి నైటంతా నానబెట్టాలి. ఉదయం తడి లేకుండా జల్లిబుట్టలో వేసుకుని పిండి పట్టించి ఇలా వెడల్పాటి బేసిన్లో పోసుకోవాలి. పిండి ఎక్కువ ఆరకముందే కలుపుకోవాలి. ఆరితే సకినాలు విరిగిపోతాయి. కేజీ పిండికి 100 గ్రాముల నువ్వులు, 20 గ్రాముల వాము, ఉప్పు మన టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. ఇదే రేషియోతో మన పిండికి సరిపడా వేసుకొని అన్ని పిండిలో కలిసేలా అంతా చక్కగా కలుపుకోవాలి. అంతా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ పిండినంతా ఒకేసారి కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల పిండి చక్కగా నాని జిగటగా తయారవుతుంది. అంతా ఈ కన్సిస్టెన్సీలో కలపాలి. ఇప్పుడు ఒక మందంగా ఉన్న కాటన్ క్లాత్ వేసుకుని ముందుగా కొంచెం పిండితో ఇలా గౌరమ్మని పెట్టుకొని కుంకుమ బొట్టు పెట్టి ఇలా పిండిని తీసుకున్నప్పుడల్లా బాగా మెదుపుతూ కలుపుకోవాలి. కొంచెం పిండి తీసుకొని ఫస్ట్ ఈ గౌరమ్మ చుట్టూ సకినం చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్న తర్వాతే మిగతావి అన్నీ వేసుకోవాలి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ సరదాగా ట్రై చేయొచ్చు. చక్కగా ఆరిన తర్వాతనే కాల్చుకోవాలి. లేదంటే సకినాలు తొందరగా కాలవు, గట్టిగా వస్తాయి. అన్నీ వేసుకున్న తర్వాత ఒక అట్లకాడతో ఒక్కొక్కటి ప్లేట్లో వేసుకుని ఆయిల్ వేడెక్కాక నెమ్మదిగా వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా రెండో వైపుకు తిప్పుతూ కొంచెం ఓపిగ్గా కాల్చుకోవాలి. అప్పుడే సకినాలు క్రిస్పీగా ఉంటాయి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇలా పుల్లతో తీస్తే చాలా ఈజీగా ఉంటుంది. లేదంటే జల్లిగరిటెతో కూడా తీసుకోవచ్చు. అన్నీ కాల్చుకున్నాక చివరగా ఈ గౌరమ్మని తీసి బియ్యం డబ్బాలో వేసుకోవాలి. అంతే, చూసారా సకినాలు ఎంత గుల్లగా వచ్చాయో. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకో